హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఉగాది పచ్చడి. ఉగాది అంటే మన తెలుగు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు. ఆ రోజు ఇంట్లో అమ్మ చేసే ఆ పచ్చడి రుచి, ఆ వాసన, ఆ ఆనందం, అబ్బా, ఆ ఫీలింగ్ను వర్ణించడం చాలా కష్టం. కానీ ఈ పచ్చడి కేవలం రుచి కోసమే కాదు, దీని వెనుక ఒక లోతైన సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ వీడియోలో మనం ఈ ఉగాది పచ్చడి గురించి అన్నీ తెలుసుకుందాం. దీని సాంప్రదాయం ఏంటి, ఎలా తయారు చేస్తారు, దీని వెనకాల ఉన్న ఆలోచనలు ఏంటి, మరియు దీని సైన్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది. సో రెడీనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు చిన్న ప్రశ్న, ఉగాది పచ్చడి గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఇది ఒక స్పెషల్ డిష్. దీన్ని మనం ఉగాది రోజున తయారు చేస్తాం. దీనిలో 6 రకాల రుచులుంటాయి: తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు మరియు వగరు. ఈ 6 రుచులు కలిసి జీవితంలోని వివిధ భావాలను సూచిస్తాయని మన పెద్దలు చెబుతారు. అంటే జీవితంలో సంతోషాలుంటాయి, అది తీపి లాంటిది. కష్టాలు వస్తాయి, అది చేదు లాంటిది. ఇలా అన్నీ కలిసి జీవితాన్ని ఒక అద్భుతమైన అనుభవంగా మారుస్తాయి. ఈ పచ్చడి మనకు ఒక గుణపాఠం లాంటిది. అన్నింటినీ సమతుల్యంగా స్వీకరించాలని చెబుతుంది. ఇది కేవలం రుచికరమైన డిష్ మాత్రమే కాదు, ఒక ఫిలాసఫీ కూడా. ఇప్పుడు కొంచెం గతంలోకి వెళ్దాం. ఈ ఉగాది పచ్చడి ఎప్పటి నుండి మొదలైందో తెలుసా? ఉగాది అనేది చంద్రమానం ఆధారంగా వచ్చే మన తెలుగు కొత్త సంవత్సరం. ఈ రోజు మనం కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో సంవత్సరాన్ని మొదలు పెడతాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజు ఉగాది అని చెబుతారు. అందుకే ఈ రోజును ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఈ సమయంలో ప్రకృతి కూడా కొత్త రూపం తీసుకుంటుంది. చెట్లకు చిగుళ్ళు వస్తాయి, మామిడి చెట్లకు కాయలు కాస్తాయి, పూలు విరక్కాస్తాయి. ఈ పచ్చడి తయారీ ఆయుర్వేద సూత్రాలతో ముడిపడి ఉంటుంది. కొత్త సీజన్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పదార్థాలను దీనిలో వాడతారు. అంటే ఇది కేవలం ఆచారం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం కూడా ఒక అద్భుతమైన ఆలోచన. ఈ పచ్చడి తయారు చేస్తుంటే ఇంట్లో ఒక అద్భుతమైన వాసన వస్తుంది. మొదట వేప పువ్వు వాసన కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ బెల్లం, మామిడి కలిసిన తర్వాత అది ఒక సమ్మోహన రుచిగా మారిపోతుంది. ఇది తినే ముందు ఒక చిన్న ఆచారం ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు అసలు సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పచ్చడిలోని ప్రతి పదార్థం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మొదట వేప పువ్వు. ఇది చేదుగా ఉంటుంది కదా, కానీ దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. స్ప్రింగ్ సీజన్లో వాతావరణం మారుతుంది కాబట్టి అప్పుడు ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడటానికి ఈ వేప పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బెల్లం, ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని బలపరుస్తుంది, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. పచ్చి మామిడి, ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు, ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ సీజన్లో వాతావరణంలో మార్పు వస్తుంది. ఈ మార్పు రావడం వల్ల శరీరంలో కొన్ని అసమతుల్యతలు వస్తాయి. ఆయుర్వేదం కూడా ఈ పదార్థాలను సీజనల్ ఆరోగ్యం కోసం సిఫార్సు చేస్తుంది. అంటే మన పెద్దలు ఈ ఆచారాన్ని కేవలం సాంప్రదాయం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం రూపొందించారు. నాకు చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలా భయం వేసేది, ఎందుకంటే అందులో వేప పువ్వు కలుపుతారని. అమ్మ ఈ పచ్చడి చేస్తుంటే నేను దూరంగా పరిగెత్తేవాడిని. ఒకసారి అమ్మ నన్ను పట్టుకొని, తాగు, ఇది నీకు చాలా మంచిదని చెప్పేసి బలవంతంగా ఒక చెంచాడు తాగిపించింది. మొదట చేదుగా అనిపించింది, గట్టిగా నోరు ముడుచుకున్నాను. కానీ తర్వాత బెల్లం, తీపి, మామిడి పులుపు కలిసి వచ్చేసరికి ఆ రుచి చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటి నుంచి ఉగాది అంటే నాకు ఈ పచ్చడి లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి కేవలం ఒక రెసిపీ కాదు, ఇది మన సంస్కృతి, మన ఆరోగ్యం, మన జీవన విధానం కలిసిన ఒక అద్భుతం. ఈ ఉగాది రోజు మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడి చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో మీ ఉగాది జ్ఞాపకాలు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.